డాగ్ వ్యాక్సిన్ వచ్చాయి, డిఎంఎల్ వచ్చాయి, హెచ్డిఎంఎల్ బర్న్స్ స్నేక్స్ అయితే కదా అమ్మా ఈరోజు ఇన్ని ఓపికలు వచ్చాయి. చూసారమ్మా ఇన్ని ఓపికలన్నీ, ఇన్ని ఓపిక చూడడం వల్ల హృదయ ఈ రోజు ఇన్ని ఓపికలు అయితే ఒక రోజు ఇన్ని ఓపికలు ఎక్కడ వచ్చినా చూసుకున్నారు. ఇప్పుడే చూడండి ఒకసారి ఓపిక చేయండి అక్కడ సార్. ఇన్ని ఓపికలు వచ్చినాయి అదిగో తెలుసున్నాం. నువ్వు వచ్చిన చూస్తే మహా అయితే 10 మంది 5 మంది చూడగలవు. 30 మంది చూసినట్టు రాసి రికార్డ్ చేసి మంచిగా ఎక్సలెంట్ ఇస్తాం. తీసుకెళ్ళారు ఒకసారి ఓపెన్ చేయండి. పని చేస్తున్నాం తీసుకెళ్ళారా గంటలకి వెళ్ళి డ్యూటీలకు వస్తే 11 గంటలకు 38 ఓపీ చూడడం అంటే ఎవరికైనా అవుద్దా? మరి 38 మంది కలుగుతూ ఒకరికి వచ్చింది ఒకలే. అది ఇందాక వచ్చిన ఒక ఆయనే. నాకు తెలుసు మా అయితే అంతకాలం వచ్చింది ఒకలే. మందులే మందులు వేసి చేయమన్నారు కానీ రికార్డ్ వరకు ఆవిడే చేస్తారు సార్. ఇప్పుడు ఎక్కడ ఉంది రికార్డు? ఫామ్ చూస్తే ఆవిడే చేస్తారు. మరి ఎంత స్టాక్ ఉంది ఎలా చెప్తావు? డాక్టర్ గారికి ఎలా ఇస్తావు రిపోర్టు? ఇప్పుడు ఏంటి ఇది చెప్పుకున్నా? ఓకే మన ఎగ్జామ్ చూకున్నాం మేము. ఇప్పుడు మన దగ్గర ఎంత స్టాక్ ఉందో ఎలా చెప్తాం? ఇప్పుడు మందులన్నీ ఇచ్చేస్తుందని చెప్తున్నాం. ఈ అమ్మాయి కూడా రాంగ్ ఓపీ రాసింది. 100% 38 ఓపీ రాసింది అమ్మాయి. మేము ఆల్రెడీ 10 చేయడము. 38 ఓపీ రాయడం ఏంటి? అంత 10 అంత ఈజీ అనుకుంటాం రేట. ఓపీ అంటే ఒక డాక్టర్ మాట్లాడితే మినిమం 2 నుంచి 3 నిమిషాలు వేసుకున్నాం అంతేనా? అన్న 5 నిమిషాలు యావరేజ్. 38 ఓపీ అయితే 38 5 అంతా 3 గంటలు 10 నిమిషాలు చెప్పండి. 12 మంది చూడగలరు. గంటకు 12 మంది 5 నిమిషాలు చెప్పండి. 34 అంటే 3 గంటలు చూడగలరు. 5 నిమిషాలు ఎక్కడ అన్న దగ్గరికి ఒక ఓటు పంపిస్తుంది తెలియకంట. అన్న ఇంచుమించు 15 నిమిషాలు తీసుకుంటాయి. ఆయనకు మంచి గుడ్ ఫీల్ ఉంది. మీకు చెప్పాను కదా ఆయన గురించి మాట్లాడదు మంచిగా ఆయన అన్న ఆయన నేను సదా చూడాలి. కాకపోతే నీ హెయిర్ కొద్దిగా ఈ హెయిర్ ఇప్పుడు అన్న అంటే కాంట్రాక్ట్ చెప్తాను అవుట్ సోర్స్ స్టాక్ లిస్ట్ ఎలా చెప్తారు? ఏంటి సార్ చెప్పండి సార్. 2013 జాయిన్ అయినా అంటారు చెప్పండి. ఏంటి సార్ మరి ఇప్పుడు ఎవరికి ఏం మెడిసిన్ ఇస్తానో తెలియకపోతే మరి మెడిసిన్ ఎలాగే ఇచ్చారా లేదా అమ్మేశారని ఎలాగో మెడిసిన్లో తెలుస్తుంది. నువ్వు పేషెంట్కి ఇచ్చిన మెడిసిన్ ఇక్కడ రాయకపోతే మరి మీరు మెడిసిన్ స్టాక్ అమ్మేయాల. మరి రేపు పొద్దున్న ఎవరైనా ఐడికి వస్తే ఏం చెప్తారు మీరు? నేను అడుగుతుంది ఒకటే పోతుంది. 20 లక్షలు 30 లక్షలు గవర్నమెంట్ ఒక మెడిసిన్ పంపిస్తుంది స్టోరేజ్. ఎవరికి మెడిసిన్ ఇస్తారో మీరు రాయకపోతే స్టాక్ లిస్ట్ ఎలా మెయింటైన్ చేస్తారు? అది ఆ బటన్ ఆయమే పడిపోతుంది కదా. ఇప్పుడు నేను ఇదే పెడతాను అనుకోండి బైక్ ఆఫీస్కి. ఇంతవరకు వీళ్ళు ఎవరికి ఏం మెడిసిన్ ఇచ్చారో స్టాక్ లిస్ట్ కానీ రికార్డ్స్ కానీ ఏం లేవు అని పెట్టాను. ఇది ఒక్కటి చాలు ఈ పిహెచ్ మూసేయడానికి డిస్కషన్ అయిపోవాలి.